వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సౌదీ అరేబియా మొదటిసారిగా వెల్లడిస్తోంది, అల్లాహ్ యొక్క దూత ముహమ్మద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమాధి లోపల ఒక గొప్ప ఆశ్చర్యం. అల్లాహకు మహిమ, ఆయనకు స్తుతి. సౌదీ అరేబియా ముహమ్మద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమాధి యొక్క అంతర్గత చిత్రాలను ప్రదర్శించింది. ఇవి ఇంటర్నెట్లో లభ్యమైన ఏకైక అసలైన చిత్రాలని నిర్ధారించబడింది. పవిత్ర గదిలో ముహమ్మద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమాధి, దానికి సమీపంలో అబూ బకర్ సిద్దీక్, ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు యొక్క సమాధులు ఉన్నాయని స్పష్టం చేయబడింది. వార్షిక సమావేశంలో మస్జిద్ నబవి యొక్క నిర్వాహక సమితి ప్రతినిధి ప్రదర్శించిన వీడియోలో నబీ యొక్క గది యొక్క ఏకైక దృశ్యాలు ఇవేనని, పవిత్ర గదిలో ఎలాంటి కాపలాదారులు లేదా కార్మికులు లేరని స్పష్టం చేశారు. సమావేశంలో ప్రదర్శించిన చిత్రాలలో నబి సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గదిలోని ప్రార్థనా స్థలం, మెహ్రాబ్, ఫాతిమా రదియల్లాహు అన్హా యొక్క పడక ఒక ఆకుపచ్చ తెర ఉన్నాయి. తెర వెనుక 6 మీటర్ల ఎత్తైన రాతి గోడ ఉందని, ఇది కాబా గోడకు సమానమని, దాని వెనుక నబి సల్లల్లాహు అలైహి వసల్లం, అబూ బకర్, ఉమర్ రదియల్లాహు అన్హు యొక్క సమాధులు ఉన్నాయని అధికారులు వివరించారు. మస్జిద్ నబవీలో సందర్శకులు నబి యొక్క సమాధిని నేరుగా చూడలేరు, కానీ గోడ ముందు నిలబడటం మాత్రమే చేస్తారు. ఫాతిమా రదియల్లాహు అన్హా యొక్క తలుపు తెరిచిన తర్వాత పవిత్ర గది యొక్క అంతర్గత దృశ్యాలు వీడియోలో వెల్లడించబడ్డాయి. గదిలో ఫాతిమా యొక్క మిహ్రాబ్, ఆమె పడక ఉన్న ఒక పెట్టె, రౌదా షరీఫ్కు వెళ్లే తలుపు ఉన్నాయి. సమాధి గది 6 మీటర్ల ఎత్తైన బలమైన గోడతో మూసివేయబడింది. తలుపులు లేవు, ఎవరూ సమాధిని నేరుగా చూడలేరు. రౌదా షరీఫ్ అనేది నబి యొక్క సమాధికి మరియు మింబర్కు మధ్య ఉన్న స్థలం. నా సమాధికి మరియు మింబర్కు మధ్య ఉన్న స్థలం స్వర్గంలోని తోటలలో ఒకటి అని హదీస్ దీనిని పేర్కొంటుంది. అందుకే మస్జిద్ నబవీలో సందర్శకులు రౌదా షరీఫ్లో ప్రార్థించడానికి ప్రయత్నిస్తారు, కానీ అక్కడ నబి యొక్క సమాధి ఉండదు. అది చూడటం కూడా సాధ్యం కాదు. చాలామంది యాత్రికులు రౌదా షరీఫ్ సందర్శనను సమాధి సందర్శనగా తప్పుగా భావిస్తారు, కానీ మస్జిద్ నిర్వాహక సమితి ప్రదర్శించిన వీడియో ఈ తప్పుదోవను సరిచేస్తుంది. కొందరు నబి సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పవిత్ర శరీరాన్ని దొంగిలించేందుకు ప్రయత్నించినప్పటికీ అల్లాహ్ ఆయనను రక్షించాడు. అల్లాహ్ నిన్ను ప్రజల నుండి రక్షిస్తాడు అని అల్లాహ్ వాగ్దానం చేశాడు. ఉమర్ ఇబ్న్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లాహ్ కాలంలో మదీనాలో నబి యొక్క సమాధి గోడ విరిగినప్పుడు ఒక కాలు బయట కనిపించింది. అది అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రవక్తల శరీరాలను భూమి తినడం అల్లాహ్ నిషేధించాడు. అవి పవిత్రంగా ఉంటాయి మరియు అంతిమ రోజు వరకు అలాగే నిలిచి ఉంటాయి. గోడ విరిగినప్పుడు ఫజ్ర్ నమాజ్ సమయంలో మస్జిద్లో ఒక బిగ్గరగా శబ్దం వినిపించింది. ప్రజలు పరిగెత్తి వచ్చినప్పుడు ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క గోడ విరిగి ఒక కాలు బయట కనిపించింది. దాని సుగంధాన్ని వర్ణించలేము అని వారు చెప్పారు. వారిని మరణానంతరం ఇబ్బంది పెట్టరు అని వారు హామీ ఇచ్చారు. రాజా అనే వ్యక్తి అక్కడికి వెళ్లి కాలును పరిశీలించినప్పుడు అది జీవంతో ఉన్నట్లు అనిపించింది. ఇది ఎవరి కాలు అని అడిగినప్పుడు కొందరు, ఇది నబి సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కాలు కావచ్చు, ఎందుకంటే దాని నుండి సుగంధం వస్తోంది అని చెప్పారు. కాని సాలిం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ ఉర్వాలు, ఇది ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు యొక్క కాలు అని చెప్పారు. రాజా చెప్పాడు, నేను నబి యొక్క సమాధిని చూశాను, అది అలాగే పవిత్రంగా సుగంధంతో నిలిచి ఉంది. ఓ అల్లాహీ, ప్రపంచంలో మమ్మల్ని విశ్వాసులుగా విధేయులుగా జీవించేలా ఆశీర్వదించు. మమ్మల్ని పశ్చాత్తాపంతో కూడిన ముస్లిములుగా మరణించేలా ఆశీర్వదించు. మా అవసరాలు నీకు తెలుసు, మమ్మల్ని సహాయించు. మా ప్రార్థనలను తిరస్కరించవద్దు, మమ్మల్ని నిరాశపరచవద్దు. మా హృదయాలు భారంగా ఉన్నాయి, ఆలోచనలు చెదిరిపోతున్నాయి. మా బలహీనతలో కరుణ చూపు. మా విశ్వాసంలో స్థిరంగా ఉండేలా మమ్మల్ని బలపరచు. మా ప్రార్థనలకు తలుపులు తెరవు. ప్రియమైన వీక్షకులారా, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం, వీడియోను లైక్ చేయడం, స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోవద్దు. మంచి దిశగా నడిపించేవారికి అది చేసిన వారి పుణ్యం లభిస్తుంది. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు. ముహమ్మద్ నబి సల్లల్లాహు అలైహి వసల్లం మీద అల్లాహ్ యొక్క ఆశీర్వాదాలు, శాంతి ఉండుగాక. అల్లాహ్ యొక్క శాంతి, కరుణ, ఆశీర్వాదాలు నీపై ఉండుగాక.
ఓ అల్లాహ్, నీవు కరుణ చూపేవారిలో అత్యంత కరుణామయుడవుదానం చేసేవారిలో అత్యంత ఔదార్యవంతుడవు, పాపక్షమాపణ ఇచ్చేవారిలో అత్యంత సహనశీలుడవు. మేము నీ ముందు వినయంతో నిలబడతాము. హృదయాలు ఆశతో నిండి, చేతులు అవసరంతో ఎత్తబడి, కళ్ళు కన్నీళ్లతో నిండి ఉన్నాయి. మా పాపాలను తెలిసి తెలియక రహస్యంగా బహిరంగంగా చేసినవి క్షమించు. మా నాలుక, హృదయం, కళ్ళు, చేతల పాపాలను క్షమించు. మా హృదయాలను కపటత్వం నుండి, చేతలను ప్రదర్శన నుండి, నాలుకను అబద్ధం నుండి, కళ్లను మోసం నుండి శుద్ధి చేయి. ఓ అల్లాహ్మా, విశ్వాసంలో స్థిరంగా ఉండటానికి, ఆరాధనలో నిజాయితీ గలవారిగా ఉండటానికి మమ్మల్ని ఆశీర్వదించు. ఖురాన్ను మా హృదయాలకు వెలుగుగా, మా మనస్సులకు వసంతంగా, మా దుఃఖాలను తొలగించేవాడిగా, ఆందోళనలకు రోగశాంతిగా చేయి. నీ నేరుగా మార్గంలో మమ్మల్ని నడిపించుమా. చివరి శ్వాస వరకు దానిలో స్థిరంగా ఉండేలా సహాయించు. ముహమ్మద్ నబి సల్లల్లాహు అలైహి వసల్లం మీద, ఆయన కుటుంబం, సహాబీలు, ఆయన మార్గదర్శనాన్ని అనుసరించేవారిపై అంతిమ రోజు వరకు ఆశీర్వాదాలు కురిపించు. ఓ అల్లాహ్ని, విధేయతతో నిండిన జీవితాన్ని, విశ్వాసంతో కూడిన మరణాన్ని మాకు ప్రసాదించు. మమ్మల్ని ఆపదల నుండి, బహిరంగ రహస్యమైన వాటి నుండి రక్షించు. మా రోగులకు సౌఖ్యం, మరణించిన వారికి కరుణ, కష్టాలలో సహనమివ్వు. మాకు హలాల్ పవిత్రమైన జీవనోపాధిని ఇచ్చిదానిలో ఆశీర్వాదం కురిపించు. ఉపయోగకరమైన జ్ఞానం, నిజాయితీ ఉద్దేశాలు స్వీకరించబడే చేతలను మాకు ప్రసాదించు. మా హృదయాలను మృదువుగా చేసి, నాలుకను సత్యసంధంగా చేసి, చేతలను నీ సంతోషం కోసం శుద్ధి చేయి. ఆమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.